హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ బార్డర్లో మనకి కృష్ణా నది, మూసీ రివర్ రెండు కలిసే ప్లేస్ ఉంది. ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇవి రెండు రివర్స్, ఈ రెండు నదులు కలిసే సంగమం అన్నమాట. ఇక్కడ ఒక గుడి కూడా ఉంది, అగస్తేశ్వర స్వామి టెంపుల్ అని. ఈ వీడియోలో అది చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు బార్డర్లో ఉన్నాను. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్తున్నాను. ఈ రెండు స్టేట్స్ని డివైడ్ చేసేది కృష్ణానది. లాస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, దైదాబిల్లం అని. అక్కడి నుంచి దగ్గరే ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. దైదాబిల్లం వచ్చేసి మనకి ఆంధ్రాలో వస్తుంది కదా. ఇది దాటిన తర్వాత, ఈ కృష్ణానది దాటిన తర్వాత ఇది తెలంగాణకి ఎంటర్ అవుతాం మనం. ఇప్పుడైతే కరెక్ట్గా నేను ఆంధ్రాలో ఉన్నాను. బ్రిడ్జి సగం దాటిన తర్వాత అది తెలంగాణ అయిపోద్ది. అంటే ఒక్క నిమిషం కూడా కాదు, ఇంకా తక్కువ టైంలోనే నేను 2 స్టేట్స్లో ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ నుంచి ఇక్కడ వాడపల్లి అనే విలేజ్లో ఒక టెంపుల్ ఉంది, అది చూపిస్తాను వీడియో. ఈ వీడియో కూడా ఫుల్ వాటర్ ఉన్నప్పుడైతే ఇంకా బాగుండేది, కానీ కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి ఈ రెండు నదుల్లో కూడా. లాస్ట్ ఇయర్ ఇట్లాగే ఫ్రెండ్స్తో కలిసి నేను హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళాను, హంపీకి. అది వెళ్ళేటప్పుడు కూడా నైట్ 7:30-8 ఆ టైంలో తెలంగాణకి కర్ణాటకకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది సేమ్ ఇట్లాగే. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి సగం వరకేమో తెలంగాణలో ఉంది, ఇంకో సగం ఏమో కర్ణాటకలో ఉంది. ఇట్లా రెండు నదులు కలిసే చోటు వచ్చేసి నేను ఫస్ట్ టైం ఇది వెళ్ళడము. అంతకుముందు నదులు వెళ్ళి సముద్రాల్లో కలిసే చోటుకైతే వెళ్ళాను. ఒకటి వచ్చేసేమో గుండ్లకమ్మ రివరు, బంగాళాఖాతంలో కలిసే చోటు. బకింగ్హామ్ కెనాల్, అది కూడా సముద్రంలో బంగాళాఖాతంలో కలిసే చోటు. ఇవి రెండు కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను. అవి రెండు ఏంటంటే నదులు సముద్రంలో కలిసే సంగమం ప్లేస్ అది. ఈ వీడియో వచ్చేసి రెండు నదులు కలిసే చోటు. ఈ వాడపల్లికి వజీరాబాద్ అని ఇంకో పేరు కూడా ఉంది. ఈ రెండు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇక్కడ. నిజాం నవాబుల కాలంలో ఇది గవర్నమెంట్ ఆఫీస్ లాగా వాడేవారంట దీన్ని. ఇప్పుడైతే తాళం వేస్తుంది, ఈ దేనికి పనికి రాకుండా. మొత్తం గవర్నమెంట్ ఆఫీసు ఈ వజీరాబాద్లో ఇటు పక్కల ఇక్కడ ఉంది. దీని పక్కన జైలు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ కొన్ని పురాతన ఇట్లాంటి కోటల లాంటి కట్టడాలు అయితే కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇంకా ముందు చూపిస్తాను మీకు. అవేంటో అనేది అర్థం కాలేదు, అంటే ఎంత చూసినా కానీ దీని గురించి ఎక్కడ ఏమీ లేదు, దీని హిస్టరీ గురించి. ఓన్లీ వాడపల్లి టెంపుల్ గురించి అయితే ఉంది. ఇది కూడా చూశాను ఎక్కడన్నా కనిపించేమో అని, కానీ ఎక్కడ కనిపించలేదు, చాలా పాతయి. ఇది వచ్చేసి జైలు, ఒకప్పుడు జైలు ఇది. ఇప్పుడు దీని లోపల ఖాళీగా ఉంది కదా, దీని లోపల ఒక మసీద్ అయితే కట్టారు. ఈ చుట్టూ కనిపించేవన్నీ చిన్న చిన్న రూమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవంతా జైలు. అప్పట్లో జైలు లాగా వాడేవాళ్ళంట. కానీ ఒక విషయం ఏంటంటే, అక్కడ తెలంగాణలో ఉన్న నవాబులు ఇంత దూరం వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ కట్టి ఇంత పెద్ద జైల్లాగా కట్టారు, అదే అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడన్నా అక్కడ తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేసేవారా, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి ఇది కట్టారా అనేది అదొక్కటి అర్థం కాలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, కూలిపోయిన గోడలు కొన్ని పెద్ద పెద్దవి కూడా చూపిస్తాను. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇది మనకి సంగమం చెప్పే కదా, దానిలో వెళ్ళడానికి దారి. ఈ పక్కన టెంపుల్ ఉంది. టెంపుల్ వీడియో కూడా తీయాల్సింది నేను, అంటే అప్పటికి దైదాబిల్లం వెళ్ళొచ్చాను. సో అప్పటికి ఎండ బాగుంది,
ఇది చూపించి మళ్ళీ లేట్ అయితేమో వెళ్దామని చెప్పి ఉన్నాను. అందుకని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు. కానీ టెంపుల్ హిస్టరీ తర్వాత తెలిసింది నాకు, దానికంటే ఒక హిస్టరీ ఉందని. శివలింగానికి పైన నీళ్ళు వస్తూ ఉంటాయంట. ఎన్నిసార్లు ఖాళీ చేసినా కానీ మళ్ళీ సేమ్ అదే హైట్లో నీళ్ళు వస్తాయి. కింద ఈ నదులు ఉన్నాయి కదా, నదుల కాడి నుంచి శివలింగానికి 120 మీటర్ల హైట్లో ఉంది శివలింగం. ఎన్నిసార్లు ఖాళీ చేసినా కానీ దాంట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి. అది ఇక్కడ స్పెషాలిటీ. అగస్త్య ముని ఈ శివుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ హిస్టరీ అయితే ఉంది. ఆయన ప్రతిష్ఠించారని చెప్పి శివుడినేమో అగస్తేశ్వర స్వామి అని, పార్వతి గారినేమో మీనాక్షి అని చెప్పి పిలుస్తారు. అందుకే ఇక్కడ పైన బోర్డు మీద కూడా ఉంది కదా, అగస్తేశ్వర మీనాక్షి టెంపుల్ అని చెప్పి. వర్షాలు లేక నీళ్లు తక్కువ ఉండడం వల్ల మనం ఇక్కడ దాకా వచ్చాం కదా. అదే బాగా వర్షాలు ఉన్నప్పుడైతే నీళ్ళు దీంట్లో ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడైతే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి ఉండేది కాదు, ఇంతవరకు నీళ్ళు వచ్చేది. ఇప్పుడంతా నీళ్ళు తక్కువ ఉండడం వల్ల ఇంకా కింద వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో బోటింగ్ కూడా ఉంది, అంటే అటు ఇటు వెళ్ళి రావడానికి తిరగడానికి. ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది, కానీ నీళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం అటు పక్కన మనకి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు నీళ్ళు వస్తాయి. ఇది మూసీ రివర్, ఆ తాటి చెట్లు ఉన్నాయి కదా అక్కడ, అంతవరకు అయితే మనకి ఫుల్ నీళ్ళు వచ్చేసేవి. ఇటు పక్కేమో ఇటు చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ దాకా కృష్ణా రివర్ ఉండేది. మొత్తం ఎక్కువ నీళ్ళు, మొత్తం ఇక్కడ స్టెప్స్ మొత్తం కవర్ అయిపోయి నీళ్ళతోటి ఇక్కడ బోట్ వరకు వచ్చాయి నీళ్ళు అయితే. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది పొందుగల్ బ్రిడ్జి, ఆంధ్ర తెలంగాణ బార్డర్. నేను ఇందాక ఈ బ్రిడ్జి మీద నుంచి వచ్చాను. కృష్ణానదిలో ఈ కొంచెం నీళ్ళన్నా కనిపిస్తున్నాయి మనకి. ఇటు పక్క మూసీలో అయితే నీళ్ళే లేవు, చాలా అంటే చాలా తక్కువ నీళ్ళు. అవి కూడా ఎక్కడి నుంచో వస్తున్నాయి, అందుకే ఇంత అసలు ఎక్కువ నీళ్ళు కూడా లేవు. నీళ్ళు ఉన్నప్పుడు వచ్చింటే మాత్రం చూడ్డానికి లొకేషన్ అయితే సూపర్ ఉండేది. నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను యూట్యూబ్లో, 3-4 సంవత్సరాల క్రితం పెట్టిన వీడియోస్. ఫుల్గా నీళ్ళు ఉన్నప్పుడు భలే ఉన్న వీడియోస్ అయితే. అది మనకి మిస్ అయింది లొకేషన్. దీంట్లో చేపలు పడుతున్నారు, పెద్ద పెద్ద చేపలే పడుతున్నాయి. ఏందని ఇక్కడ వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను, చేపలు పట్టే వాళ్ళని. జస్ట్ వాళ్ళు అట్లా వేస్తున్నారు, బయటికి లాగిన వెంటనే 1 లేదా 2 చేపలు ఖచ్చితంగా అయితే వస్తున్నాయి వీళ్ళకి. ఇలాంటి కొత్త కొత్త లొకేషన్స్ని నేను వెతుకుతూ ఉంటాను, వెతికి మీకు చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చితే కనుక వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక మీకు చెప్పా కదా, పురాతన కట్టడాలు కొన్ని కూలిపోయినాయి, కొన్ని పడిపోయినాయి అని చెప్పి. అందులో ఇదొకటి, ఇదొక ఆర్చి. ఇదేంటో అనేది తెలీదు. అండ్ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది కనిపిస్తుంది కదా, ఇదొకటి. దీనికి బౌండరీ వాల్ ఉంది కదా, ఈ గోడ ఎంత పొడవు ఉందంటే ఇటు మనకి లెఫ్ట్లోనూ ఉంది, రైట్లో 2 సైడ్స్ కూడా ఈ వాల్ అయితే కనిపిస్తుంది. అప్పట్లో ఇక్కడ ఏముండేది ఎందుకు అనేది తెలియదు. చూడండి, ఇది రైట్ సైడ్ అన్నమాట. పెద్ద పెద్ద గోడలు ఆల్మోస్ట్ అవన్నీ పడిపోయాయి, కూలిపోయాయి కూడా. ఎందుకు ఉన్నదనేది అర్థం కావట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రావెలాగర్.